బ్యాక్ టు న్యూస్. గంగా యాత్రతో ఎన్నికల ప్రచారంలో కొత్త పందాకు తెరతీసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్డీఏ పాలనపై ధీటైన విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ ప్రజల చౌకీదార్ కాదని సంపన్న వర్గాల కాపలాదారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో వినూత్నంగా చేపట్టిన గంగా యాత్ర సందర్భంగా ప్రియాంక గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థల విధ్వంసం ఎడతెరిపి లేకుండా సాగుతోందన్నారామె. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రజల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ వారి భావోద్వేగాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న కీలక అంశాల్ని ప్రజలు లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కీలకమైన అంశాలంటూ ఆలోచించాలని ప్రజల్ని కోరారు. దేశంలో విద్వేష గాలులు వీస్తున్నాయని, ప్రేమతో ఈ విద్వేష గాలుల్ని పారదోలడమే అందరి లక్ష్యం కావాలన్నారు. దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని, కేవలం నలుగురైదుగురు కలిసి రాజ్యం చేస్తున్నారని ఆరోపించారు. చౌకీదార్ పేరిట ప్రచారం అంతా ఉట్టిదేనని ఎద్దేవా చేశారు ప్రియాంక. దేశంలో గౌరవప్రదమైన ప్రభుత్వ సంస్థల్ని ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. अपनी सत्ता में रखना चाहते हैं, अपने कंट्रोल में रखना चाहते हैं। ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు హక్కుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానికి ప్రపంచంలో చాలా దేశాలు తిరగడానికి సమయం ఉంటుంది, కానీ దేశంలో సమస్యలు పట్టించుకునే తీరికే లేదని మోడీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం మోడీ ధనవంతులకే కాపలాదారులు, రైతులకు కాదని అన్నారు. కొందరు రాజకీయ జిమ్మిక్కులు ప్రయోగిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. నేతలకు అగ్రతాంబూలమిస్తూ ప్రజలు మాత్రం సాదాసీదాగా కింద కూర్చోవడం కాదు, రాజ్యాంగమిచ్చిన హక్కులను పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ అణచివేత అమలవుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. देखिए, ये बहुत बड़ा मंच बनाया हुआ है, बहुत सारे नेता खड़े हैं। आपने बड़ी बुरी आदत बना दी है, बहुत बुरी आदत बना दी है। नेताओं को आप ऊपर खड़ा कर देते हैं, आप नीचे बैठते हैं। దేశ భవిష్యత్తుకు రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. आपने बनाया है, समझिए इस बात को। आने वाले चुनाव में जब आप कांग्रेस को विजयी बनाएंगे, राहुल जी को आगे बढ़ाएंगे, उनके हाथ मजबूत बनाएंगे, तो आप खुद देखेंगे कि आपका विकास होगा। जहां हमारी सरकारें बनी हैं, मध्य प्रदेश में, राजस्थान में हमारी अभी सरकारें बनी, 10 दिन में किसानों का कर्जा माफ किया गया। क्यों? తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రైతు రుణమాఫీలు చేశామని ప్రియాంక తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు.